తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో చుక్కెదిరింది. విజయవాడకు వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. విజయవాడ వెళ్లే ట్రూజెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆయన టికెట్ బుక్ చేసుకోగా మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేమని ట్రూజెట్ సిబ్బంది స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక జేసీ వెనుదిరిగారు. ఇటీవల విశాఖపట్నంలో ఆయన విమానాశ్రయ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జేసీపై పలు విమానయాన సంస్థలు నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, జేసీ మీద ఉన్న నిషేధం వల్లనే ట్రూజెట్ విమానం వాళ్ళు మేము అనుమతించడం లేదని చెప్తున్నారు. మరి జేసీ దీనిపై ఏమంటున్నారు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి శ్రీగణమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విజయవాడ వెళ్లేందుకు ఉదయం 6 గంటలకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం జరిగింది. అయితే జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించి ట్రూజెట్ సిబ్బంది అడ్డుకున్నారు. అంటే మా విమానంలో మీకు వెళ్ళడానికి నిషేధం ఉంది అని ఆయన చెప్పి తర్వాత ఆయన విమానం వెళ్లకుండా అడ్డుకోవడం చెప్పి ఆయన స్టేషన్ లేక తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి టీడీపీ విమానంలో 6:47కు విజయవాడ బయలుదేరాల్సిన విమానానికి గతంలో విచారణ జరిగిన గొడవ నేపథ్యంలో ఆయన విమాన సిబ్బంది తోటి అనుచితంగా ప్రవర్తించారని చెప్పిన నేపథ్యంలోనే ఆయన మీద నిషేధం విధించారు. ప్రస్తుతం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆయన మీద నిషేధం విధించాలని చెప్పినప్పుడు కూడా ప్రస్తుతం నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో మేము ట్రూజెట్ విమానంలో మేము ఎలా చేయమని చెప్పిన నేపథ్యంలోనే ఆయన తిరిగి వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. మానస, అయితే ఎప్పటి వరకు ఆయనపై నిషేధం ఉన్నట్లు తెలుస్తుంది మనకి? అంటే దీని మీద పూర్తి స్థాయిలో ఆయన అనుచితంగా ప్రవర్తించడానికి క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా మేము ఎలా చేస్తామని చెప్పారు. కాకపోతే ఆయన క్షమాపణ చెప్పకపోవడం తర్వాత ఆ నిషేధం అనేది దాదాపు 3 నుంచి 6 ఏళ్ళ వరకు కొనసాగుతుందని చెప్తాను. ఏదైనప్పటికీ జేసీ దివాకర్ రెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆ నిషేధం ఎత్తేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత నేను వాళ్ళతో అనుచితంగా ప్రవర్తించలేదు, వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది తప్పించి అలా ఏదైనా వాళ్ళతో ప్రవర్తన చెప్పాను కూడా ఆయన జేసీ దివాకర్ రెడ్డి చెప్పడం జరుగుతాం. ఏదైనప్పటికీ ఈ రోజు ఉదయం 6 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రావడం తర్వాత ఆయన విజయవాడ వెళ్లేందుకు ట్రూజెట్ విమానం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు విమాన సిబ్బంది ఆయన విమానాన్ని హత్తకుండా ఆపడం అనేది నిజంగానే అవమానంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ నిషేధం మరో 3 నెలలు కూడా ఉండే అవకాశం కల్పిస్తా ఉంది మనకు. అయితే ఆయన ఆల్రెడీ అంటే ఆయన ఇదివరకు గతంలో అనుచితంగా ప్రవర్తించే సంగతి తెలిసిందే. మరి ఆయన టికెట్ బుక్ చేసుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళి ట్రూజెట్ విమానం వాళ్ళు ఆయన అనుమతించలేదు. మరి దీనిపై ట్రూజెట్ విమానానికి సంబంధించిన అక్కడ అధికారులు కానీ అక్కడ సిబ్బంది కానీ ఏమైనా చెప్తున్నట్లు తెలుస్తుందా? మనకు ప్రస్తుతం అంటే ఎవరి సరే నిషేధం విధించిన తర్వాత టీవీ కేసుల పైన లేకపోతే రెడ్డిని ప్రకటించిన వాళ్ళకి ఆన్లైన్ లో ముందస్తుగా సమాచారం వస్తుంది. ఆన్లైన్ లో ముందస్తుగా ఇచ్చిన సమాచారం మేరకు వాళ్ళు ఎవరిని కూడా లోపలికి ఎలా చేయడం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ లో ట్రూజెట్ విమానానికి సంబంధించిన సాఫ్ట్వేర్ తర్వాత దానికి సంబంధించి వాళ్ళకు ఈ రకమైన నిషేధం ఉన్నందువల్లనే ఆయన పాస్పోర్ట్ డీటెయిల్స్ తర్వాత ఆయన సంబంధించిన వివరాలన్నీ చేసిన తర్వాత మీకు మా విమానంలో వెళ్ళడానికి నిషేధం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎలా చేయమని చెప్పేసి కూడా వాళ్ళు రిక్వెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. అయితే దాన్ని అంటే ఏమైతే దీని నిషేధం ఉందో ఆ నిషేధం చేసిన జేసీ దివాకర్ రెడ్డి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. దీని మీద ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అలాంటి సమాధానం చెప్పడం ఏదైనప్పటికీ ఈయన సంక్షేమ ఎయిర్పోర్ట్కి రావడం 6 గంటల సమయం వచ్చినప్పుడు కూడా ఆయనకు అనుమతి లేదు. తర్వాత దీని మీద నిషేధం ఉందని చెప్పిన నేపథ్యంలో ఆయన అవమానంగా తిరిగి వెళ్ళడం జరుగుతా ఉంది. దీని మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. అయితే ట్రూజెట్ విమానం సంబంధించి మాత్రం మాకు నిషేధం సంబంధించిన మాకు ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం మేము విమానాన్ని గెలవ చేయని కూడా ట్రూజెట్ విమానం చెప్పని చెప్తా ఉన్నారు మనతో. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.